ఆ స్టేజ్ మీదే అడిగారు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. ఓకే సార్ చేద్దాం సార్, చేసేద్దాం సార్ అని చెప్పారు. అయిపోయిన తర్వాత రేపు చేయొచ్చు, అదేదో నిన్న ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రోజో రేపో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషను ఇంకా పర్మిషన్స్ ఇవన్నీ చూసుకుని ఇవ్వచ్చు. బట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంది, ఆయన ఎంత స్పీడ్గా పనిచేస్తారు అనడానికి ఇదే నిదర్శనంగా చూడొచ్చు. మొన్న చూసాం, అంతకుముందు ఇంకొక రోడ్లు చూసాం. కరెక్ట్గా 18 నెలల్లో మనం ఎన్ని కార్యక్రమాలు ఇలాంటివి చూసామో మనం చెప్పాలంటే కొన్ని వందల్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు మీ బ్రతుకులేంటో చూసుకోండి. ఫస్ట్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ తాత ముత్తాతల పేర్లు చెప్పుకొని వచ్చినటువంటి రాజకీయ చరిత్రలో ఇలాంటి పని ఒక గంటలో చేసినటువంటి పని ఉంటే కనుక చూపించారు. అంతేగాని పవన్ కళ్యాణ్